ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఊహించారా చంద్రుని మీద ఉన్న దుమ్ముతో కరెంటు ఉత్పత్తి చేయవచ్చు అని? అయితే ఇది మీకు సినిమా కథలా అనిపించవచ్చు కానీ నిజంగా జరిగబోయే భవిష్యత్తు టెక్నాలజీ. ఇప్పుడు మన ఇస్రో, నాసా లాంటి అంతరిక్ష సంస్థలు మూన్ డస్ట్ టు ఎలక్ట్రిసిటీ అనే ప్రాజెక్టుపై పరిశోధనలు చేస్తూ ఉన్నాయంట. నమ్మగలరా? చంద్రుడి మీద ఉన్న ఈ మెత్తని ధూళిని లూనర్ రీగొలియత్ అంటారు. ఇది చిన్న చిన్న రాళ్ల మిశ్రమం లాంటిది. సూర్యకాంతిలో ఎప్పటికీ ఎండిపోయేలా ఉంటుంది. కానీ దీని లోపల ఉన్న సిలికాన్, ఐరన్, టైటానియం లాంటి పదార్థాలు సూర్యరశ్మిని గ్రహించి విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడతాయట. ఇది ఎలా సాధ్యమంటే చంద్రుడి మీద ఉన్న దుమ్ముని సేకరించి దాన్ని సోలార్ ప్యానెల్ సబ్స్టిట్యూట్లా మార్చేయవచ్చట. కానీ ఎక్కువగా ఉపయోగపడేది సోలార్ సింటరింగ్ అనే టెక్నిక్. ఈ పద్ధతిలో చంద్రుడి సూర్యరశ్మిని థర్మల్ ఎనర్జీగా మార్చి అక్కడే పవర్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయవచ్చట. అయితే నాసా ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై ట్రయల్ చేస్తుంది. మరియు ఇస్రో కూడా చంద్రయాన్ 4లో అడ్వాన్స్డ్ లూనర్ సాయిల్ రీసెర్చ్ టూల్స్ పంపించబోతున్నట్టు టాక్ కూడా ఉంది. ఈ పరిశోధనలు విజయవంతమైతే భవిష్యత్తులో మనకి చంద్రుడి పైనే పవర్ ప్లాంట్స్ ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో మన ఎర్త్ మించిన పవర్ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు మూన్ పవర్ స్టేషన్స్, స్పేస్ స్టేషన్స్ కి విద్యుత్ కూడా ఇస్తాయి. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ లా మీకు అనిపించవచ్చు కానీ సైన్స్ నెమ్మదిగా నిజం చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏమిటి? మీరేం భావిస్తున్నారు? మన ఇస్రో ఇదే దిశగా ముందుకు సాగుతుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇటువంటి ఫ్యూచర్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.